పత్రికా విలేకరులందరికీ నమస్కారం. నా పేరు చల్లా సురేష్ కుమార్. పర్లేదు చెప్పండి సార్. నా పేరు సూర్యనారాయణ రాజన్, వైస్ ప్రెసిడెంట్. ఈ సమావేశం చేసే పనికి మిగతా కాంట్రాక్టులు అందరూ దోషులు అవుతున్నారు. ఇక్కడ ఉన్న సబ్కా కాంట్రాక్టులు అందరూ 100% క్వాలిటీగా చేస్తారు. మీరు ఏ రోడ్ అయినా, ఏ డ్రైన్ అయినా, ఏ బిల్డింగ్ అయినా చెక్ చేసుకోండి. ఇదివరకు స్లాబ్లు ఊడిపోవడాలు, పడిపోవడాలు తమ దృష్టిలో ఎక్కడ ఉండవు. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. కన్స్ట్రక్షన్ అన్నాక చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. ఎందుకంటే కాంట్రాక్టర్ ప్రతి అంగులు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయలేడు, ప్రతి అధికారి ప్రతి అంగులు ఇన్స్పెక్ట్ చేయలేడు. క్వాలిటీ నిలబడడానికి సాయి శక్తిలో మేము సబ్కా తరఫున కాంట్రాక్టులు 100% మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం. కొన్ని ఏంటంటే పని స్కిల్ లేబర్స్ లేకపోవడం వల్ల అదే చెప్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి స్కిల్ లేబర్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సిన పని ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సబ్కా ఈస్ట్ గోదావరి తరఫున విన్నపిస్తుంది ఏంటంటే, ప్రస్తుతం ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్లు కానీ ప్రస్తుతం ఉన్న రేట్లు ఎక్కడికి మ్యాచ్ అవ్వట్లేదు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున పిలిచే టెండర్లు కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున పిలిచే మిగతా డిపార్ట్మెంట్ టెండర్లు కానీ దాని యొక్క ఎస్ఎస్ఆర్ రేట్లు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్కి మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని మేము కోరేది ఏంటంటే, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్లని మీరు పరిగణనలో తీసుకొని స్పెషల్ జీవో పుష్కరానికి తీసుకొచ్చి ఆ రేట్లతో మాత్రమే టెండర్లు పెరాల్సిందిగా మేము స్పెసిఫిక్గా కోరుతున్నాం. అదేవిధంగా పుష్కరంగా సంబంధించిన వర్కులకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇప్పటికి వచ్చి జరగలేదండి. ఆ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ లేకుండా టెండర్ ప్రక్రియ అసలు స్టార్ట్ అవ్వదండి. ఆ టెండర్ ప్రక్రియ స్టార్ట్ అవుతే కానీ మేము ఏ టెండర్ వేయాలో ఏ టెండర్ వేయకూడదో నిర్ణయించుకునే పరిస్థితుల్లో అయితే లేము. ఆ టెండర్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి ఈ పుష్కరం జూలైకి మేము ఎండ్ చేయాలంటే టైం చాలా తక్కువ ఉంది సార్. ఈ టైంలో కానీ మేము చేయాలంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఈ నెలలో ఇస్తే దాని టెండర్ అది పిలిస్తే మేము టెండర్లో పాలు పంచుకోవడానికి వీలవుతుందండి. అదేవిధంగా విపరీతమైన లేబర్ షార్టేజ్ ఉంది. ఆ లేబర్ షార్టేజ్ని అధిగమించాలంటే స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ అంటూ చేసుకుంటే ఆ స్కిల్ డెవలప్మెంట్లో లబ్ధి పొందిన యువకులు అందరూ కూడా మనకు ఈ కార్యక్రమాల్లో అవైలబుల్గా వచ్చి మాకు పనులు చేయడానికి సిద్ధంగా ఉంటారండి. అదేవిధంగా పుష్కరానికి పిలిచే పనుల్లో అతి ముఖ్యమైన, అతి కంపల్సరీ అయిన, అతి అవసరమైన పనులు మాత్రమే పిలవాల్సిందిగా కోరుతున్నామండి. దానివల్ల ఏంటంటే మేము చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకోటి పర్మనెంట్గా ఈ ఊరికి ఉండిపోద్దండి. టెంపరీ కానీ అసాధ్యమైన పనులు కానీ టెండర్లు పిలిచి మా కాంట్రాక్టులు టెండర్లో పాల్పంచుకున్న తర్వాత ఈ పుష్కరం టైం అయిపోయిన తర్వాత మనం అటు ఇటు చూడకుండా అవసరమైన అతి ముఖ్యమైన పనులు మాత్రమే రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అరేంజ్మెంట్స్ కానీ, ఘాట్లు కానీ పిలవాల్సిందిగా మా సబ్కా ఈస్ట్ గోదావరి తరఫున నేను మిమ్మల్ని కోరుతున్నాను సార్. అతి ముఖ్యంగా ఎప్పుడైతే ఒక ఉత్పత్తి అంటే ఒక ప్రోడక్ట్ని 100 రూపాయలకి మేము తయారు చేయగలమో మాకు 120 రూపాయల వరకు రేట్ ఇస్తే మేము ముందుకు వెళ్ళగలం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ 100 రూపాయల ప్రోడక్ట్ని 80 రూపాయలకే మమ్మల్ని అడుగుతున్న వల్ల మేము చేయలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళు ఎస్ఎస్ఆర్ అనే ఒకటి ఉంటుంది కదా, స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ని మించి వాళ్ళు కూడా టెండర్ పిల్లలేదు. ఆ విషయం మేమే అడుగుతున్నామంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్లను మీరు కంపేర్ చేసుకోండి. మీ దగ్గర లేని డేటా లేదు, మీ దగ్గర లేని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉండవు. అవన్నీ కంపేర్ చేసుకోండి. దీని మీద సపోజ్ 100 రూపాయలు అవుతుంది అనుకోండి, నాకు 120 రూపాయల వరకు ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాకు ఆ 20 రూపాయల్లో ఆ 20% మాత్రమే మాకు లాభం మిగులుతుంది. లేబర్ సమస్య అనేది చాలా విపరీతంగా ఉంది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కానీ, పక్కన ఉన్న ఏ కార్పొరేషన్ కానీ, ఎక్కడ ఉన్న ఏ బిల్డింగ్ అయినా, ప్రైవేట్ బిల్డింగ్ అయినా, గవర్నమెంట్ సంస్థలైనా ఎక్కడైనా సరే లేబర్ కొరత విపరీతంగా ఉందండి. ఇవాళ డబ్బు ఉంటే కాంట్రాక్టర్ వాడు డబ్బుతో పాటు వెనకాల మంది అంటే కార్పెంటర్ కానివ్వండి, స్కఫోల్డింగ్ కట్టేవాడు కానివ్వండి, తాపీ మేస్త్రి కానివ్వండి, స్క్రూలు పెట్టేవాడు కానివ్వండి, వీళ్ళందరూ సమిష్టి కృషి కలిపితేనే కాంట్రాక్ట్ చేయగలడు. ఇవాళ డబ్బు ఉంటేనే ఒకడే కాంట్రాక్టర్ అయ్యాడు. ఆ లేబర్ కొరత విపరీతంగా ఉంది. అది మీకు పరోక్షంగా ప్రస్తుతం మన జరిగే రాజధాని నగరంలో అయితే ఇంకా ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఆ లేబర్ కొరత ఉన్నప్పుడు మీరు ఎన్ని వర్కులు పిలిచి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆ నాణ్యత లోపం ఎప్పుడు వస్తుందంటే లేబర్కున్న స్కిల్ లేబర్ లేకపోతేనే కాదు సార్. ఆ స్కిల్ లేబర్ రావాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్తో
ఒక స్కీమ్ రన్ చేస్తుందండి అది, కానీ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ అవ్వట్లేదు. యువతులు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి వర్క్ డీసెన్సీ అనేది మన ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇండియాలో కూడా లేదు. వర్క్ డీసెన్సీ అనేది నేర్చుకొని ఆ ప్రొఫెషనల్ డీసెన్సీని మెయింటైన్ చేస్తూ వీళ్ళు కానీ మనం శిక్షణ ఇచ్చుకుంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వల్ల ఎన్నో మంది కుటుంబాలు కానీ ఎన్నో మందికి ఉపాధి కలుగుతుందండి. కాంట్రాక్టింగ్ అనేది చాలా పెద్ద వ్యవస్థ, దాంట్లో ఎంతోమంది లబ్ధి పొందుతారు. ఆ లబ్ధి పొందాలంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం తక్షణమే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.